నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైద్య రంగంలో టెక్నాలజీ వినియోగం పెరిగిందన్న రాష్ట్రపతి ముర్ము. వైద్య ఇంజనీరింగ్ విభాగాల మధ్య సహకారం ఆవశ్యకమని వ్యాఖ్య. విశాఖలో ఘనంగా శివాజీ స్మారక కేంద్రం 50వ వార్షికోత్సవం. శివాజీ స్మారక కేంద్రం స్థాపనకు వడ్లమూడి కృషి అనలేనిదన్న వక్తలు. సరిహద్దు గ్రామాల్లో కల్తీ మద్యం నిర్మూలనకు చర్యలు. ఆంధ్ర తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్. బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం. 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు. వైద్య రంగంలో పెరుగుతున్న సాంకేతికత వినియోగం దృష్ట్యా వైద్య ఇంజనీరింగ్ సంస్థల మధ్య సహకారం కీలకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ సప్తర్జంగ హాస్పిటల్ 6వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, రోబోటిక్స్, 3D బయో ప్రింటింగ్ లో ప్రయోగాలు వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకురాబోతున్నాయని అన్నారు. వైద్య వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, ఇది ప్రజల బాధలను తగ్గించడం, రోగులకు చికిత్స చేయడం వంటి వాటితో సమాజ శ్రేయస్సుకు దోహదపడే పవిత్రమైన బాధ్యత అని వివరించారు. వైద్యుడు ఒక వైద్యుడిగా మాత్రమే కాకుండా రోగుల బాధలను తీర్చే దయాగుణం కలిగిన వైద్యుడిగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి వైద్య విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. आज उपाधि प्राप्त करने वाले सभी विद्यार्थियों को मैं हार्दिक बधाई देती हूँ। ये दिन आपके जीवन में बहुत ही महत्वपूर्ण है, क्योंकि आज प्राप्त की गई उपाधि आपके समाज में एक अलग पहचान देती है। इस सफलता में आपकी योग्यता, लगन और मेहनत के साथ साथ आपके शिक्षकों और माता पिता की तपस्या भी शामिल है। आपको ये स्मरण रखना चाहिए कि आपकी शिक्षा में समाज का भी योगदान है। प्यारे विद्यार्थियों, मेडिकल प्रोफेशन केवल आजीविका का साधन मात्र नहीं है। ये एक ऐसा प्रोफेशन है जो लोगों के दुखों को कम करने, बीमारी लोगों का उपचार करने और समाज की भलाई में योगदान देने की पवित्र जिम्मेदारी देता है। मेरा मानना है कि आप चाहे एक चिकित्सक बने, एक शोधकर्ता बने या एक शिक्षक बने, आपके ऊपर लोगों के स्वास्थ्य और जीवन को बेहतर बनाने तथा रक्षा करने की जिम्मेदारी है। आपके पास आने वाले रोगी केवल एक मेडिकल केस नहीं होता, ये बीमारी से परेशान तथा आशंका और उम्मीद के बीच उलझा हुआ एक इंसान होता है। उसका केवल मेडिकल ट्रीटमेंट ही नहीं बल्कि उस संवर्धन की आवश्यकता होता है। इसलिए आपकी भूमिका केवल एक डॉक्टर की नहीं है बल्कि एक कंपैशनेट हीलर भी होनी चाहिए। శ్రీశైలంలో శివాజీ మహారాజ్ స్మారక కేంద్రం స్థాపనకు వడ్లమూడి రామ్మోహన్ రావు చేసిన కృషి అనలేనిదని పలువురు వక్తలు కొనియాడారు. విశాఖలోని గురుద్వార్ దగ్గరున్న స్మార్ట్ ఇన్ హోటల్లో శ్రీ శివాజీ స్మారక కేంద్రం 50వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్లమూడి రామ్మోహన్ రావు సోదరుడు వడ్లమూడి బ్రహ్మానందరావును విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘనంగా సన్మానించారు. స్మారక కేంద్రం నెలకొల్పడం ద్వారా ప్రపంచంలో మరెక్కడా లేనంతగా శివాజీ మహారాజుకు గౌరవం లభించిందన్నారు. శ్రీశైలంలో శివాజీ మహారాజ్ పేరు మీద నిర్మితమైన స్మారక కేంద్రం ఉండటం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. నన్ను కూడా పిలిచినందుకు, నేను ఇక్కడ సూటబుల్ క్యాండిడేట్ కానప్పటికీ కూడా నన్ను పిలిచి గౌరవించినందుకు మీకు అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవము శ్రీశైలంలో జరుపుకోవటం బదులు ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో విశాఖపట్నంలో జరుపుకోవటం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం. ఎవరి పేరు చెప్తే మనసు ఉత్సాహంతో పులకిస్తుందో అటువంటి శివాజీ మహారాజ్ని ఈరోజు నిజంగా ఎంతో దూరం నుంచి వచ్చి
ఆ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం గురించి చేసిన గొప్ప వ్యక్తి మన ముందు లేకపోయినప్పటికీ కూడా వారు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నందుకు వారిని గౌరవించుకోవడానికి మనమందరం ఇక్కడికి రావటం జరిగింది. చాలా చాలా సంతోషదాయకం. అలాగే పెద్దలు, ఇంతమంది పెద్దలు ఎదురుకుండా నేను మాట్లాడటం అనేది నేను టోటల్గా డిఫరెంట్. అంటే ఇంతమంది పాత్రికేయ మిత్రులు లేకపోతే సంపాదకులు ఎక్కడ కూడా ఉచ్చారణలో తప్పు లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తుల దగ్గర నుంచి నేను స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. ఇందాక వారు చెప్పారు, విజయసారథి గారు, ఆయన ఫోటోలు ఎక్కడ ఉండవు. ఎవరైతే మనము ఇవాళ రామ్మోహన్ రావు గారి గురించి మాట్లాడుకుంటున్నామో వారి ఫోటోలు తీయటమే తప్ప ఎక్కడ కూడా ఫోటోలు 2 ఫోటోలే దొరికినాయి అన్నారు. కానీ మా ఇంటి ఫోటోలు ఎక్కువ ఉంటాయి, చేతలు తక్కువ ఉంటాయి. పొలిటీషియన్స్ లో ఫోటోలు ఎక్కడ చూసినా ఎక్కడ ఫోటో దొరుకుతుందా, ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అనేది తాపత్రయంతో జనరల్ గా పొలిటీషియన్స్ ఉంటారు. సో ఫోటోలు ఉంటాయి కానీ పనులు మాత్రము ఉండవు. కానీ మనము ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలు విన్న తర్వాత ఫోటోలు తగ్గించి పనులు చేయాలని భావన వస్తుంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నము చేస్తాము. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా విచ్చేశారు. అట్లాగే నాకు చాలా గౌరవం ఏంటంటే బ్రహ్మానందరావు గారికి సన్మానం చేయటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన సుబ్బారెడ్డి గారు, విజయసారథి గారు, అట్లాగే విజయశంకర్ గారు, అనురాధ గారు వారు కుటుంబ సభ్యురాలు, అట్లాగే రఘురామయ్య గారు, అలాగే ఇంకా మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా ఏదో ఈ ప్రోగ్రాంకి రమ్మన్నారు, పెద్దలు పిలిచారు కాబట్టి నేను కూడా సంఘంలో కొంత అనుబంధం ఉంది. సో తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకి రావాలి అనే ఉద్దేశంతో నాకు వేరే కార్యక్రమాలు ఇక్కడ విశాఖపట్నం కాదు, బయటికి వెళ్ళవలసిన, హైదరాబాద్కి వెళ్ళవలసిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పార్టిసిపేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంది. చాలా చాలా సంతోషం. అట్లాగే మనకి శివాజీ మహారాజ్ ఒకటి, తర్వాత స్వామి వివేకానంద, ఈ 2 పేర్లు చెబితే ప్రతి ఒక్క భారతీయుడు గర్వంతో, ముందుగా హిందువులు గర్వంతో మనసు ఉప్పొంగే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇందాక మాటల్లో చెప్పారు, వాజ్పేయి గారి గురించి కూడా విజయసారథి గారు పెద్దలు చెప్పడం జరిగింది. అది రేపు వాజ్పేయి గారు పుట్టినరోజు 25 డిసెంబర్ 1924, అంటే 100 సంవత్సరాలు కార్యక్రమం రేపు మేము చేసుకోబోతున్నాం. ఈరోజు 50 సంవత్సరాల శివాజీ మహారాజ్ వారి 50 వార్షికోత్సవం, అంటే స్ఫూర్తిదాయకమైన పని కూడా మీరు ఇక్కడ చేస్తున్నందుకు మరి ఒకసారి మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు గౌరవం ఇచ్చినందుకు, కొంత ఈ మాటల ద్వారా ఫోటోలు తగ్గించి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ వర్మ ఆదేశాల మేరకు ఆంధ్ర, తెలంగాణ పోలీసులు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలైన గుండువారిగూడెం, ఏటపాక మండలంలోని పిచుకులపాడు ప్రజలకు కల్తీ మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించారు.
నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి, పౌరుల శ్రేయస్సు దృష్ట్యా అక్రమ మద్యాన్ని నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా 18,500 లీటర్ల ఊటను, 200 లీటర్ల కల్తీ మద్యాన్ని, 100 డ్రమ్ములను ధ్వంసం చేశారు. కోస్తా జిల్లాలో రాగల 24 గంటల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని, తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలహీన పడుతుందని తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం అనగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇది 4.5 కిలోమీటర్ల వరకు దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం ద్వారా విస్తరించి ఉన్నది మరియు సౌత్ వెస్ట్ అంటే నైరుతిలో అది వంగి ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో అనగా నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వీకెన్ లేదా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన కోస్తా జిల్లాలలో రాగల 24 గంటల్లో ఎక్కువ ప్రాంతాలలో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు, ఉరుములతో కూడినవి ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా. దీనితో పాటు ఈరోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు రెండవ రోజు అనగా 25వ తేదీన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం వలన తీరం వెంబడి, కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా స్క్వాలీ వెదర్ కూడా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని ఎగురవేయడం జరిగింది. గాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు ఉండడం వలన మత్స్యకారులకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా యంత్రాంగాన్ని కోరడం. సార్, ఉత్తరాంధ్రకి ఏమైనా స్పెసిఫిక్ రెయిన్ ఎఫెక్ట్ ఉందా సార్? రెయిన్ ఎఫెక్ట్ అంటే ఇందాక చెప్పినట్లుగా ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని జిల్లాలు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల ఈరోజు అనగా రాగల 24 గంటల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఇందాక చెప్పినట్లుగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంచిలి మండలం చిన్న కొర్జేరియా జంక్షన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 3 మృతి చెందారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెనువెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని 3 మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఒక గర్భిణి గర్భంలో ఉన్న శిశువు మరణించిన ఉదంతం తీవ్ర సంచలనం రేపింది. అన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఏరియా ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
గర్భిణితో పాటు గర్భస్థ శిశువు కూడా మరణించడంతో ఆమె బంధువులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భార్య మరణంతో భర్త నానాజీ తీవ్రంగా షాక్ గురయ్యి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేషెంట్ పరిస్థితి బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు వచ్చి పేషెంట్ బంధువులను, కుటుంబీకులను బయటికి పంపించారు. కాగా ఈ ఘటనపై ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. పేషెంట్ను కాపాడేందుకు తమ వంతు కృషి చేశామని తెలియజేశారు. కిందని సర్వీక్స్ డైలేట్ అవ్వాలి. డైలేట్ అయిన తర్వాత అక్కడ ఇమ్మరేజ్ పోవాలి, బిడ్డ రావాలి. ఇది ప్రాసెస్. అవును, ఇటు ఎందుకు అడ్మిట్ చేసాము? టైం అయిపోయింది, డేట్లు అయిపోయి కదా. మాట్లాడుతున్నానండి, అడిగి టైం అయిపోయింది కదా, అందుకని అడ్మిట్ చేశాక రాత్రి వచ్చిన తర్వాత కొంచెం నొప్పిగా ఉందని మాడి కనుక టైం అయిపోయింది కదా, మామూలుగా నొప్పులు రాలేనప్పుడు ట్యాబ్లెట్ పెట్టి డెలివరీ చేస్తాం. అదేంటండి పక్కన చూడండి ఎక్కడ ఉందో. పోనీ ఏమైనా అప్రాయం చేశారా? పోనీ ఎక్కడ తీసుకెళ్లారా? రూమ్ మార్చారా? చనిపోయిందనే నిన్న మార్నింగ్ 10 వరకు తీసుకొచ్చారండి. అడ్మిట్ చేసుకున్నారు. అంతా నార్మల్గా ఉంది, టెస్టులు కట్ చేసి బాగానే ఉందని అన్నారు. 3 o'clockకి పెయిన్స్ వచ్చాయండి. ఆ ట్యాబ్లెట్ ఏది ఇచ్చారంట పెయిన్స్ ఇంకా డెవలప్ అవడం కోసమని. తర్వాత నుంచి పెయిన్స్ వచ్చాయి కానీ ఇక్కడి నుంచి అసలు షిఫ్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. 7 o'clock రాబోతే ఆమె చనిపోయిందని చెప్పి అసలు ఎవరు చూసారో ఏంటన్నది కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. మీరు అనుకోవడం ఏంటి? నిర్లక్ష్యం వల్ల మినిమం అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి. కనీసం ఆపరేషన్ థియేటర్ కన్నా తీసుకెళ్ళాలి కదా, పెయిన్స్ వస్తున్నాయని అనుకోతుంది. ఆ మూలను చూడండి, ఆ మూలను ఏదో అనాథ సేవల పడి ఉన్నట్టుంది అక్కడ. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు సుందరకోట పంచాయతీలో రోడ్డు నిర్మాణానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. తొలుత స్పీకర్ కు అక్కడ గిరిజన మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 2.05 కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి సాధించనుందని ఆయన వివరించారు. గ్రామాల్లో సౌరశక్తి ఆధారంగా తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నాతవరం మండలంలో గత 6 నెలల్లో 26.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో తాండవ రిజర్వాయర్ గేట్లు, కాలువల మరమ్మతుల కోసం 1.80 కోట్ల నిధులు కేటాయించామన్నారు. 53,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమని తెలిపారు. పని అవుతుంది చూస్తూ వచ్చాను నేను. అలాగే కింద నుంచి పైకి కూడా నేను ఎప్పటి నుంచో రోడ్డు వేయాలని చెప్పి మనందరం ఆలోచన చేసాం. కానీ కొండ మీదకి వేయాలంటే ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అది ఇంజనీర్లు అంతా కలిపి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆలోచన చేసి మనకి 2 కోట్ల, ఇందాక తప్పు చెప్పారు, 2,05,00,000 ప్రశ్నలు తప్పు రాస్తారని చెప్తున్నాను. 40 లక్షలు కాదు, 2,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మీరు ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి కళ. ఇది ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో అందరం కలిసి వారి ఆశీర్వాదంతో ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి ఆ రోజుల్లోనే ఇక రోడ్డు అంటే వేసాం. ఇక ఆర్డీఓ గారికి ఇక్కడ ఉన్నారు, సెక్రటరీని కూడా ఇప్పుడు మీ సెక్రటరీని కూడా పిలిచి మాట్లాడినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చాలా కోరికలు కోరారు. ఇవన్నీ కోరికలే అంచేత ముఖ్యంగా ఏంటంటే రోడ్డు అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడాను.
ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్ళు. మీకు మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చెయ్యాలా, అందుకే అడిగాను ఇప్పుడు ఏం చేయాలి నేనని. అది కూడా ఆర్డీఓ గారు ఉన్నారు, పంచాయతీరాజ్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఆర్డబ్ల్యూఎస్ డిఓ ఉన్నారా, డిఈ గారు ముందుకు వచ్చాడు. ఇక్కడి పంచాయతీల్లో గతంలో నాకు గుర్తుంది, బోరేసి సోలార్ పెట్టాను, కరెంట్ అయితే లేదు. దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి అవకాశం ఉన్నాయా? అదే నేను ఏం చేశానో తెలీదు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 27న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చారని కానీ అమలు కావడం లేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలలకే విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఒక విషయాన్ని చెప్తున్నాం. మీరు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, మీరు ఆ హామీలు అమలుపరచకపోవడం ఇదేమి మీకేం కొత్త కాదు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు మోసం చేశారు అనేక రకాలుగా. మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా అవనివ్వండి, మీకున్న కొన్ని పత్రికల ద్వారా అవనివ్వండి, మేము అందరికన్నా తక్కువ ఇస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచమని. ఇవాళ విద్యుత్ రంగాన్ని మీరు ఆ రోజు సుమారుగా 2019 నాటికి డిస్కమ్ల నష్టం 29,000 ఉంటే దాన్ని సుమారు మీరు 2019 నాటికి 84,000 తీసుకెళ్ళిన ఘనత మీకున్నదనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు ధర్నా చేస్తే ప్రజల మీద, రైతుల మీద కాల్పులు జరిగిన సంఘటన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో మేము అగ్రికల్చర్ పవర్ 9 అవర్స్ పవర్ నిరంతరం ఇచ్చేవాళ్ళమి, నాణ్యమైన విద్యుత్ ఇచ్చేవాళ్ళమి, ఎక్కడా కూడా పవర్ కట్స్ అనేది లేకుండా 5 సంవత్సరాలు విద్యుత్ని నియంత్రిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. అన్నిటికంటే ఒక చాలా దురదృష్టకరమైన విషయం, ఆనాడు మా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఇంకా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారు ఇంకా ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు, వారికి 200 యూనిట్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వారందరికీ కూడా ఫ్రీ అని చెప్పి ఆనాడు వారు చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాలనీస్లో కానీ ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్ అన్నింటిలో కూడా 200 యూనిట్లు పైబడి కాల్చిన వారికి ఎస్సీస్ బిల్ ఇస్తాం తప్పి 200 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ అని ఇచ్చాం. మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. మీ సూపర్ 6 అన్నారు, సరే ఆ సూపర్ 6 కదా ఇంతవరకు ఎక్కడా కనపడట్లేదు. మీరు ఎన్నికల్లో అనేక సందర్భాలు, అనేక సమావేశాల్లో మీరు ఎన్నికల్లో ఏ రోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీకు సంబంధించిన టీడీపీ మహానాడులో అవనివ్వండి, లేదు ఒక పులివెందుల్లో ఒక కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లో అవనివ్వండి, ఒక పెద్దాపూర్లో అవనివ్వండి, లేదా వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తూ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచబోను, నేను ఎందుకంటే ఇప్పుడున్న యూనిట్ ధర కంటే ఇంకా తక్కువకి ఇస్తాను అని మీరు అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా. మీరు ఇంకా కొద్దిగా 4 అడుగులు ముందుకేస్తే మీరు ఇంకా చాలా మాటలు చెప్పారు. ఎలా చెప్పారంటే వినియోగదారుడే విద్యుత్ని ఉత్పాదించే దిశగా తీసుకెళ్తాను,
ఇంకా అతనే అవసరమైతే ప్రభుత్వమే వినియోగదారుడి నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కరెంటు ఛార్జీలు బాధుడిపై డిసెంబర్ 27న తలపెట్టిన పోరుబాటకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఈ రోజు జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో డిసెంబర్ 27న తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల రూపంలో 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారని, ఎస్సీ ఎస్టీలకు 200 లోపల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామని ప్రకటించారని అన్నారు. వీటిని అమలు చేయాలన్న డిమాండ్తో తమ పార్టీ పోరుబాట నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు ఈ నెల 27వ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని వేయడం జరిగింది. దానికి నిరసనగా రేపు 27వ తారీఖున ఏదైతే ఇంజనీర్స్ ఉన్నారో, మా ఎలక్ట్రికల్ సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మరి తగ్గించాలి, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వింతపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3 డిమాండ్లను చేయడం జరుగుతుంది. ఒకటి, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలపై సుమారుగా 15,000 కోట్ల రూపాయలతో మరి కరెంటు ఛార్జీలతో మరి బాధడం జరుగుతుంది. అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచమని, దాన్ని కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి రెండో డిమాండ్. మూడోది ఏంటంటే, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు మరి ఉచితంగా 200 యూనిట్లకి ఇస్తున్నారో అది కొనసాగించాలని చెప్పి ఈ 3 డిమాండ్ల మీద మరి రేపు 27వ తారీఖున మరి వింతపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమానికి నర్సీపట్నం నిధులున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీరు కోరుచున్నారు. జై జగన్. జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీలో గాని పార్లమెంట్లో గాని తీసుకోవలసిన స్టాండ్పై తుది నిర్ణయం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రతిపాదనను తాము ప్రాథమిక స్థాయిలో వ్యతిరేకించలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదని, తటస్థంగా ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయసాయిరెడ్డి చెప్పారు. జమిలి ఎన్నికలు 1 కంట్రీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను. తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే 2027 ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది. కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు అని. అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు, జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. జేపీసీలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, బిల్లు ఇంట్రొడక్షన్ సమయంలోనే మామూలుగా ప్రభుత్వం బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తర్వాత చూసుకుందాంలేనని ఎవరు అపోజ్ చేయరు. అటువంటిది ఈ యొక్క బిల్లుకి ఇండియా కూటమంతా కూడా ఇంట్రొడక్షన్ సమయంలోనే మూజువాణి ఓటుతో కాకుండా వాయిస్ డివిజన్ కోరి దాని మీద ఎలక్షన్ పెట్టడం జరిగింది. మీకు తెలుసు ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకూలంగా, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయన్నటువంటి విషయం. అంటే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. ప్రతి రాజకీయ పార్టీ, అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ, నేషనల్ పార్టీస్ కానీ, స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని
స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందే రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఆయన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో. మళ్ళీ జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది. మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు మనకున్న ఆదేశాల ప్రకారం, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.